Hello friends, today we are looking at a chapter which is part of the English syllabus in the second year of the Telangana Intermediate Board. I am T.S. Sudhir. నా పేరు ఉమా సుధీర్. మనం ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో సెకండ్ ఇయర్ ఒక లెసన్ చూస్తున్నాము. దాని పేరు పొల్యూటింగ్ ద వరల్డ్. It is taken from the internet, so there is no author who has been credited with this particular essay or the contents, but it's a very important chapter because it's about the world of today and what is the damage that is actually taking place to the environment in the world today. అంటే ఇది లిటరేచర్ అని మనం చాలా అనుకోకలేము, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ నుంచి తీయబడింది. దీన్ని ఎసెన్స్ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇవాళ లోకంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ కాబట్టి మీకు అవేర్నెస్ ఎట్లా ఉంది అనే దానికి కాంప్రిహెన్షన్ రూపంలో కూడా అడగొచ్చు, క్వశ్చన్స్ రూపంలో కూడా అడగొచ్చు. దాని వల్ల దీనికి ఇంపార్టెన్స్ ఉంది. చిన్న చాప్టరే కానీ చాలా రెలెవెంట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. Okay, so before we get into the actual essay, let's just read the portion which has been given about the lesson in your textbook. అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, అవి మన మైండ్ లో పడిపోవాలన్నమాట. ఎట్లాంటిది? పొల్యూషన్ లో డిఫారెస్టేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, అట్లాంటి వర్డ్స్ మీరు కొంచెం ఫెమిలియర్ చేసుకోవాలి. ఒక్కొక్క సెంటెన్స్ తను చదువుతూ ఉంటే నేను దానికి మీనింగ్ చెప్తాను, కానీ మీరు ఇంగ్లీష్ లోనే రాయాలి. కాబట్టి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ అన్న మాట కావచ్చు, లేకపోతే గ్యాస్ పొల్యూషన్ అన్నది కావచ్చు, ఇవన్నీ మనం టాక్సిక్ ఎలిమెంట్స్ అన్నది, ఈ వర్డ్స్ మీరు చూసుకోండి. దాని స్పెల్లింగ్ కూడా చాలా గమనించండి. మేము ప్రొనౌన్సియేషన్ కూడా ఇప్పుడు చెప్తున్నాము. ఎఫ్లూయెంట్స్ దానికి ఏం స్పెల్లింగ్ ఉంటుంది, టాక్సిక్ ఏం స్పెల్లింగ్ ఉంటుంది అనేది మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకొని చూసుకోవచ్చు. Okay. Living in a serene and pure atmosphere has become a dream of the past. This is because the world is becoming increasingly polluted. అంటే ఈ ప్రపంచం చాలా దానిలో కాలుష్యం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక నిర్మలమైన స్వచ్ఛమైన ఒక అట్మాస్ఫియర్ అంటే వాతావరణం ఉండాలి అనుకున్నది ఒక కళ లాగానే ఉంది అంటున్నారు. ఎందువల్ల నెక్స్ట్ చెప్తారు. Pollution has not only caused widespread damage to the environment but is threatening the very existence of future generations. అంటే పొల్యూషన్ వల్ల మనకి చాలా డ్యామేజ్, మన వాతావరణానికి మళ్ళీ మన ప్రపంచానికి చాలా డ్యామేజ్ వచ్చింది దాని వలన, కాలుష్యం వలన. అండ్ దాన్ని మనము ఇప్పుడు మన వచ్చే తరాలు, ఫ్యూచర్ జనరేషన్స్ అంటే వచ్చే తరాలకు అసలు ఎగ్జిస్టెన్సే ఉంటుందా అన్నది, ఎగ్జిస్టెన్స్ అనే వాళ్ళు బ్రతికి ఉంటారా అన్నదానికి ఒక ప్రశ్న చిహ్నం అయిపోయింది అంటున్నారు అనమాట. There are several factors which contribute to pollution. It is essential to understand the gravity of the situation and take up remedial measures on a war footing. Only then can we prevent further damage to the environment and save the human race. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే రీజన్స్ ఉంటాయి పొల్యూషన్ కి. దాన్ని మనం అర్థం చేసుకుంటేనే, అంటే ఎంత సీరియస్ ఇది ఇష్యూ అని మనం అర్థం చేసుకుంటేనే మనం దానికి రెమెడియల్ అంటే దానికి నివారణ ఏముంటుంది అనేది చూడొచ్చు. అండ్ వార్ ఫుటింగ్ అన్నది వాడారు పదం. వార్ ఫుటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదిక ఉన్న ఒక విషయం లాగా దీన్ని అంటున్నారు అనమాట. అంటే మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. అట్లాగే మనము ఫ్యూచర్ డ్యామేజ్ అంటే దీనికన్నా ఇంకా దానికి నాశనం కాకుండా మన వాతావరణము మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, మళ్ళీ హ్యూమన్ రేస్ అంటే మానవ జాతిని ఎలా కాపాడుకోవచ్చు అన్నది చెప్తున్నారు. In the essay Polluting the World, the writer expresses his fears about the survival of future generations in the context of increasing environmental pollution. అంటే ఈ ఎస్సేకి ఎంటైర్ ఎసెన్స్ ఏంటంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ లో పొల్యూషన్ అంటే కాలుష్యం పెరగడం వలన ఎలా ఫ్యూచర్ జనరేషన్స్ సర్వైవ్ కాలేరు, అంటే వాళ్ళు బ్రతకలేరు అన్న విషయం గురించి ఆయన చెప్తున్నారు. The growth of population in the world is one of the reasons for pollution. Progress in technology is another major cause of pollution. అంటే రెండు మెయిన్ రీజన్స్ ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకటి ఏంటి, జనాభా పెరగడం వలన ఎంత పెద్ద విషయాలు అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండో విషయం ఏంటి అంటే సాంకేతిక పురోగతి వలన, ప్రోగ్రెస్ వలన కూడా, అంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ లేకపోతే మనం మంచిది అనుకుంటాం కదా, కానీ అలాంటి సాంకేతిక పురోగతి వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రెండు మెయిన్ రీజన్స్ చెప్తున్నారు. That's because also the kind of electronic waste that is dumped, you dump your old mobile phones, old laptops, old computers, that all adds to the electronic pollution also in the world. Pollution is also caused by quarries, mines, vehicles, industries, military poison gases and nuclear tests. Water is polluted with industrial waste, food is contaminated with fertilizers and pesticides, air is polluted with the fumes of vehicles. అంటే పొల్యూషన్ గనుల తవ్వకం వలన, మైన్స్ అంటే గనుల తవ్వకము, అట్లాగే వెహికల్స్ వాహనాలు, లేకపోతే పరిశ్రమ, మళ్ళీ సైనిక దానిలో కూడా విషవాయువు వాడుతున్నారు కదా. ఇప్పుడు వార్ అన్న పేరుతో కెమికల్ వార్ఫేర్ అంటాము, బయోలాజికల్ వార్ఫేర్ అంటాము, అట్లాంటి దానికి కూడా
వాడుతున్నారు ఇలాంటి మందులు, దాని వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతుంది అంటున్నారు. దాని తర్వాత ఆయన ఏమంటున్నారు, మన నీళ్లు కూడా ఈ పరిశ్రమ వృధా తోటి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫుడ్ అన్నది ఆహారము, దానిలో కూడా మనకి ఏమంటున్నారు, రసాయన పదార్థాలు ఉంటున్నాయి, ఎరువులు ఉంటున్నాయి, దాని వల్ల ప్రాబ్లం అవుతుంది. అలాగే గాలి కూడా, మనం శ్వాసించే గాలి కూడా దానికి పొగ వలన ఏంటి, వెహికల్స్, మెయిన్ థింగ్ ఏంటి వెహికల్స్. అందుకని అంటారు కదా కార్ పూలింగ్ అనేది ఒక సొల్యూషన్. మనము నడిచి వెళ్ళాలి, సైకిల్ వాడాలి, అంటే దగ్గర దగ్గర ఉండేలాగా చూసుకోవాలి, సో దట్ పొల్యూషన్ పెరగకుండా ఉండాలి అన్నది. అట్లాగే అన్ని మన లివింగ్ క్రీచర్స్ అన్ని మనకి ఇప్పుడు బ్రతకాలంటే, అందరూ జీవనం అన్నిటికీ ఉండాలి అంటే మనం ఇమీడియట్ స్టెప్స్ తీసుకోవాలి అనే విషయం వాళ్ళు చెప్తున్నారు అనమాట. Governments of various countries as well as international organizations have swung into action to propagate the hazards of pollution. Campaigns such as Swachh Bharat program generate awareness about issues relating to sanitation, health, the need to cleanse rivers and the need to check deforestation. అంటే మనం ఇప్పుడు ఏమేం చేస్తున్నాం, దీని వల్ల యాక్షన్ ఏం తీసుకుంటున్నాము అన్న విషయం కూడా చెప్తున్నారు అనమాట ఈ చాప్టర్ లో. అంటే మన కంట్రీ లెవెల్లో స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే అంతర్జాతీయ లెవెల్లో కూడా ఆర్గనైజేషన్స్ మాట్లాడుతున్నాయి కదా, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటది, అందరూ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇవన్నీ హజార్డ్స్ ఆఫ్ పొల్యూషన్, అంటే ఈ కాలుష్యం వల్ల ఎట్లాంటి మనకి థ్రెట్స్ ఉన్నాయి, హజార్డ్స్ అంటే డేంజర్ అన్నమాట, అది ఎంత ఉన్నాయి అన్నదంతా మాట్లాడుకుంటున్నాము. దాంట్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అన్నది మీరు రాయొచ్చు, ఇది వన్ ఆఫ్ ద స్టెప్స్ టేకెన్ బై ది ఇండియన్ గవర్నమెంట్ అన్నది మీరు రాయొచ్చు. దాంతో ఏమవుతుంది, జనరల్ అవేర్నెస్ అవుతుంది, ఈ శానిటేషన్, శుభ్రత అట్లాంటి విషయాల గురించి మనకు తెలుస్తున్నది. అట్లాగే మన నదులు, క్లెన్స్ రివర్స్ అంటే ఆ నదులను మనము కాపాడుకోవడానికి దాన్ని కూడా క్లీనింగ్ చేస్తున్నారు కదా, అంటే గంగా గురించి మాట్లాడతాం. అట్లాగే డిఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అంటాం కదా, దాని వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటున్నాం కదా, అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాము అన్న విషయం చెప్తున్నారు. Strict directions to industries for the proper disposal of industrial waste can ensure pollution control. It's a duty of every citizen to do his bit to keep the earth habitable for future generations. ఈ లైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మళ్ళీ మీరు వాడుకోవచ్చు మీ ఎగ్జామ్ లో. అంటే అన్ని పరిశ్రమ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మీరు ఎక్కడ పడితే అక్కడ వేయలేరు మీ ఎఫ్లూయెంట్స్ ని, అంటే మీ వృధా సామాన్లను, దాన్ని డిస్పోజల్ కి, అంటే దాన్ని కరెక్ట్ గా మనం ఎక్కడ వేస్తే మనకి హానికారం కలగకుండా ఉంటుంది అన్న బాధ్యత, అట్లా చేసే బాధ్యత, మన భూమిని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది అన్నది చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ లెసన్ కి వెళ్తున్నాం. Now let's come to the text of this particular essay. Okay. అంటే అది యాక్చువల్లీ ఇప్పుడు ఒక 7 పాయింట్స్ లో ఇది చెప్పబడింది అన్నమాట. The first point is one of the consequences of technology and population growth is the increase of pollution throughout the world. Everyone knows the future of all life on earth will be endangered if people do not control the contamination of the environment. We read about the accidents that cause pollution of cities or the poisoning of millions of fish in big rivers, but few of us realize the full extent of the dangers that confront mankind. అంటే దీనిలో అగైన్ మనం అనుకున్నట్టు కాలుష్యం వలన మన ప్రపంచానికి చాలా ఒక పెద్ద ఒక ఆపద ఉంది, ఒక డేంజర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటి సాంకేతిక పురోగతి వలన, మళ్ళీ జనాభా పెరగడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని వలన కంటామినేషన్ అన్నది పొల్యూషన్ అన్నది కాలుష్యం అన్నది మనం అనుకోవచ్చు. అట్లాంటిది కాకుండా మనకి యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటారు కదా, ఆ ఇండస్ట్రీలో అట్లా గ్యాస్ బయటకు వచ్చేసి చాలా తరతరాలకు ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అనమాట. అట్లాగే కేరళలో ఎండోసల్ఫాన్ అనేది ఒక మందు వాళ్ళు ఏరియల్ గా వాడే వాళ్ళ చెట్లకు, దానివల్ల అక్కడ ఉన్న పిల్లలకు అంతా చాలా జెనెటిక్ డిఫెక్ట్స్ అట్లా వచ్చాయి. అవన్నీ మీరు ఇక్కడ రాసిలేదు టెక్స్ట్ బుక్ లో, కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు గుర్తు పెట్టుకొని రాస్తే ఎగ్జామినర్ కి మీకు ఈ విషయం అర్థమైంది అనేది తెలుస్తుంది. ఇట్లాంటి పొల్యూషన్ వల్ల ఏమంటున్నారు, చేపలు కూడా పెద్ద రివర్ లో ఒక్కొక్కసారి మనం విజువల్స్ చూస్తాం కదా టీవీలో, ఇట్లా చేపలు పడి ఉంటాయి, అన్ని చనిపోయి ఇట్లా నీళ్ల పైన ఉంటాయి. ఎందువల్ల అంటే పొల్యూషన్ వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం అర్థం చేసుకోవట్లేదు అంటే ఇవి చిన్న చిన్న విషయాలు కాదు, ఇవి అసలు అదుపులో చెయ్యలేని అంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మనకు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు. Pollution can take many forms: derelict landscapes caused by quarrying or mining, destroyed forests, industrial effluent, indestructible garbage, motor car fumes, farming chemicals, military poison gases, nuclear tests, etc. Pollution can poison the air we breathe, the water we drink, and the food we eat. The pronoun we refers not only to men, women, and children,
but also to all our fellow creatures on earth, insects, birds, fish, and mammals. So basically trying to make the point that it is man's responsibility to take care not just about mankind, that is men, women, and children, but also about all the creatures on earth. I mean, we have a collective responsibility to ensure that the earth remains habitable and safe for everyone on earth. అంటే దీనిలో ఫస్ట్ దానిలో ప్రాబ్లం ఎంత అని చెప్పారు. సెకండ్ దానిలో ఎలాంటి ఫార్మ్స్ ఉండొచ్చు దీనివల్ల, దాని కాన్సిక్వెన్స్ అంటే దానికి ఉన్న రిజల్ట్ ఏంటి అని చెప్తున్నారు. డెరిలిక్ట్ అంటే వదిలివేసిన ఇలా ప్రకృతి దృశ్యాలన్నమాట. అంటే అట్లా ఉంటుంది, మైనింగ్ అయిన తర్వాత, డిఫారెస్టేషన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లాంటి ప్రకృతి దృశ్యం అన్నమాట. వదిలివేసిన అబెండెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. దాని గనులు కావచ్చు, లేకపోతే అడవి నిర్మూలన కావచ్చు, లేకపోతే మనం మాట్లాడినట్టు మిలిటరీ విషవాయువులు కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ టెస్ట్ అంటే అణు పరిశోధనలు ఉంటాయి కదా, అవి కూడా ఉండొచ్చు. దీనివల్ల ఏం కాన్సిక్వెన్స్ అవుతుంది, మనం శ్వాసించే గాలి కావచ్చు, మనం తాగే నీళ్లు కావచ్చు, లేకపోతే మనం తినే ఆహారం కూడా కావచ్చు, అవన్నీ కూడా కలుషపడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం అంటే మనం మనుషుల గురించి మాత్రం కాదు, మన ప్రకృతి, మన ఫెలో క్రీచర్స్ అంటే మన తోటి జీవులు ఉంటాయి కదా, ఫిష్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, దాని అందరి గురించి మనం ఆలోచించాలి. ఒక విషయం చెప్పాలి, ఆలోచించడం మాత్రం కాదు, కాలుష్యం చేస్తున్నది కూడా మనమే చేస్తున్నాం, హ్యూమన్ బీయింగ్సే చేస్తున్నాము, కానీ వాళ్ళందరూ దానికి కాన్సిక్వెన్స్ ని అనుభవిస్తున్నారు అన్నమాట. It is true that progress in knowledge that has led to the development of science and technology, which has in turn profoundly altered our environment. For example, fertilizers and insecticides have increased agricultural output, which is required to feed the swelling population of the world. ఓకే, దీనిలో మళ్ళీ ఏమంటున్నారంటే ఇది కీ ఒక లైన్ అనుకోండి. ప్రోగ్రెస్ ఇన్ నాలెడ్జ్ హ్యాస్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ హాస్ ఇన్ టర్న్ ప్రొఫౌండ్లీ ఆల్టర్డ్ అవర్ ఎన్వైరన్మెంట్ అంటున్నారు. దీనిలో ఏమంటున్నారంటే మనకి నాలెడ్జ్ పెరగడం వల్ల మంచిది అనుకోవచ్చు ఒక విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కానీ దానికి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి అనే విషయం చెప్తున్నారు. ప్రొఫౌండ్లీ అంటే చాలా లోతైన విధంగా మన వాతావరణాన్ని దాన్ని చేంజ్ చేసింది అనేది. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఇట్లా ఒక లైన్ ఇచ్చేసి మీకు ఏం ఎగ్జాంపుల్స్ అడగొచ్చు. అప్పుడు మీరు అనాలి, ఏంటనాలి, ఈ రసాయన పదార్థాలు, రసాయన ఎరువులు వాడడం వలన, లేకపోతే ఇది పురుగుల మందులు, ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల మందులు వాడడం ఎందుకు చేస్తాము మనం, కృషి ఉత్పత్తి పెరగాలి అని మనం అది చేస్తాము. దానివల్ల కృషి ఉత్పత్తి పెరిగింది కూడా, గ్రీన్ రెవల్యూషన్ అంటాం కదా. కానీ దాని కాన్సిక్వెన్స్ ఏముంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న విషయం చెప్తున్నారు. అండ్ టూ విషయాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ వలన ఒక నెగటివ్ కాన్సిక్వెన్స్, మళ్ళీ పాపులేషన్ వల్ల కూడా. However, both gave rise to pollution. Each one in the modern world has accumulated in our bodies a few milligrams of DDT, which is organochlorine, a type of insecticide. The DDT level in fish is rising, and already some fish-eating birds are becoming sterile. Fertilizers used in farmlands are washed away by rain into rivers, lakes, and reservoirs. The heavy intake content in fertilizers leads to wild growth of vegetation in them, which in turn deoxygenizes the waters, and as a result, all the fish is lost. So you see the whole cycle, the food chain, everything is getting affected. అంటే దీనిలో మెయిన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. అగ్రికల్చరల్ అవుట్పుట్ పెరగడానికి కోసం మనం ఫర్టిలైజర్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాము. దాని కాన్సిక్వెన్సెస్ పాజిటివ్ అయితే మనకు తెలుసు, అవుట్పుట్ పెరుగుతోంది కాబట్టి మన కంట్రీ సస్టైనబుల్ గా కూడా అయింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది అంటాం కదా, అంటే అందరికీ సరిపోయేలాగా మనకి ఇప్పుడు ఉత్పత్తి ఉంది, దానికన్నా ఎక్కువ కూడా ఉంది. కానీ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి అని చెప్తున్నారు ఈయన. ఏంటి అంటే డిడిటి అన్నది అందరికీ తెలిసిన విషయమే, ఒక మందు అనమాట. అది ఆర్గానోక్లోరిన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. దాని లెవెల్ అక్కడ నుంచి చెట్లో ఉండి వేరే జంతువులు దాన్ని తిని అట్లా ఫుడ్ సైకిల్ వచ్చేసింది అన్న విషయం ఉంటుంది. అంటే దానివల్ల ఏమైంది, ఫిష్ లో కూడా మనము వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఫిష్ లోపల కూడా కొన్ని మిలీగ్రామ్స్ ఈ డిడిటి వచ్చేసింది అనమాట. దానివల్ల ఏమైంది, ఫిష్ ని తినేది ఎవరు, పక్షులు నిస్సత్తుగా అయిపోయాయట. నిస్సరమైన అంటే స్టెరైల్ అంటే దానికి మళ్ళీ పిల్లలు పుట్టవు అనమాట. అట్లాంటి స్టెరైల్ అయిపోయింది. అంటే అంత పెద్ద కాన్సిక్వెన్స్. ఇప్పుడు బర్డ్ కి అట్లా ఉంది అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా రేపు కావచ్చు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఫర్టిలైజర్స్ అన్ని ఎట్లా అవుతున్నాయి, ఫిష్ కి ఎట్లా వచ్చింది, ఫర్టిలైజర్స్ అన్ని వర్షం పడింది అనుకోండి, అగ్రికల్చరల్ ఫార్మ్ నుంచి నీళ్లలో అవి డిజాల్వ్ అయిపోయి మళ్ళీ రివర్ లోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఏమవుతుంది, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వలన దాని లోపల ఎట్లా వెళ్ళింది ఫిష్ లోపల అని చెప్పాము. అట్లాగే ఫర్టిలైజర్స్ రివర్ లో వచ్చేయడం వలన
చాలా అక్కడ న్యూట్రిషన్ పెరిగిపోతుంది. దానివల్ల చాలా ఇప్పుడు వీడ్స్ అంటాము అట్లాంటివి చాలా పెరుగుతాయి. హయాసింత్ అట్లా అన్ని రివర్స్ లో ఉంటాయి కదా, అవన్నీ చేసేసి ఏమవుతుందంటే ఆక్సిజన్ ఆ నీళ్లలో అస్సలు తగ్గిపోతుంది. దాని వల్ల ఫిష్ అని అక్కడ బ్రతకలేవు, కాబట్టి అవి చనిపోతాయి. మనకి గ్రీన్ గా కనిపించవచ్చు, అయ్యో బాగుంది కదా అనుకోవచ్చు, కానీ అది యాక్చువల్లీ నెగటివ్ కాన్సిక్వెన్స్ అవుతుంది. Massive industrialization too has led to serious pollution of the environment. Millions of tons of smoke, sulfur gas, ash, and unknown quantities of toxic byproducts are sent up every day all over the world, and we simply do not know if our chemical environment is slowly poisoning us all. అంటే పరిశ్రమ వలన కూడా చాలా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటాం దాన్ని. అంటే పొగలు వస్తూ ఉంటాయి కదా, దానిలో ఏమేమి వస్తాయి? స్మోక్ అంటే పొగ వస్తుంది. సల్ఫర్ గ్యాస్ అనేది మీకు తెలుసు, సల్ఫర్ కి చాలా ఆక్సైడ్స్ ఉంటాయి, మీరు కెమిస్ట్రీలో చదివి ఉంటారు. అట్లాగే యాష్, బుడద అంటాం కదా దాన్ని. అండ్ అన్నోన్ క్వాంటిటీస్ ఆఫ్ టాక్సిక్, ఏమైనా టాక్సిక్ ఉండొచ్చు, అవన్నీ మనకు వచ్చి మన అట్మాస్ఫియర్ లో ఉన్నాయి, మనకు అవి కనపడట్లేదు, కానీ మనకి ఎంత హాని చేస్తున్నాయి అనేది మనకే తెలియదు అంటున్నారు. ఎందుకంటే దానికి కూడా పూర్తిగా పరిశోధనలు, టెస్ట్ మనము చెయ్యట్లేదు, మనకి ఎట్లాంటి కాన్సిక్వెన్స్ ఉంది అని. కానీ ఆస్తమా పెరిగిపోతుంది, క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి, అవన్నీ చదువుతాం. What is even worse, the increase in the carbon dioxide content of the atmosphere from burning oil and coal may in time prevent the escape of the sun's heat from the earth, leading to a rise in the earth's temperature, the melting of ice caps, and a rise in the level of the ocean. ఇది మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ అని ఒక పదం ఎప్పుడు వాడతాము, ఇక్కడ వాడలేదు, కానీ మీరు ఇక్కడ అది వాడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అట్మాస్ఫియర్ లో అవ్వడం వలన ఏమవుతుందంటే హీట్ సన్ నుంచి వస్తుంది కదా, ఆ హీట్ ట్రాప్ అయిపోతుంది అనమాట, ఇక్కడ వచ్చి మళ్ళీ వాపస్ వెళ్ళలేకపోతుంది. దాని వల్ల హీట్ ఎర్త్ అట్మాస్ఫియర్ లో ట్రాప్ అవ్వడం వలన ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోతుంది. దాని వలన మెల్టింగ్ ఆఫ్ ది ఐస్ క్యాప్స్ అవుతాయి, అంటే మంచు కప్పులు ఉంటాయి కదా అవి కరిగిపోతున్నాయి. దాని వల్ల సీ లెవెల్ పెరిగిపోతుంది. దాని వల్ల చాలా ఐలాండ్స్ కూడా మునిగిపోతున్నాయి అనమాట. అంటే మనకున్న ల్యాండ్ ఏరియా కూడా మునిగిపోతుంది. అది మన అన్ని జనాభా పెరిగిపోతుంది, అన్ని అనిమల్స్ ఉన్నాయి, అందరికీ సరిపోవట్లేదు అనమాట. సో వి సే దీన్ని వి కాల్ ఇట్ గ్లోబల్ వార్మింగ్, విచ్ ఇస్ కాజింగ్ అ melting of the ice caps and rise in the levels of the ocean. Point 5. The sea has become a cheap dumping ground for all kinds of waste products. Although the sea has a great capacity to break down all kinds of waste, this capacity is not unlimited, especially in shallow seas. In fact, if you see during the tide and during when there's a lot of water, etc., many of this garbage actually the sea throws back onto the ground. It's almost like returning it. It's almost like a return gift. అంటే చీప్ డంపింగ్ గ్రౌండ్ అయిపోయింది. అంటే అక్కడ మనము డంపింగ్ అంటే కుమ్మరించడం అనమాట. దానిలో వెళ్ళి వేసేస్తాం, ఏమైనా కనపడదు కదా, ఇంత పెద్ద ఓషన్ ఉంటుంది, సీ ఉంటుంది, అసలు కనపడదు కదా అనుకుని దానిలో వేస్తూ ఉంటాము. సీ హెస్ అ గ్రేట్ కెపాసిటీ టు బ్రేక్ డౌన్, అంటే దానిలో కూడా ఉప్పు అవన్నీ ఉంటాయి కదా, దాంతో అది కొన్ని కెమికల్స్ అయితే బ్రేక్ డౌన్ చేసేస్తుంది, కానీ అన్ని చేయలేదు. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది అనుకోండి, అది బ్రేక్ డౌన్ చేయలేదు, అసలు అట్మాస్ఫియర్ లో అది బ్రేక్ డౌన్ కాదు. అందువల్లనే ఇప్పుడు ఫిష్ లోపల గానీ షార్క్ లోపల గానీ అన్నిట్లో కూడా మనకి ఇప్పుడు ప్లాస్టిక్ దొరుకుతుంది. దానివల్ల ఈ అనిమల్స్ చనిపోయే డేంజర్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. Industrial effluent gets washed out to sea, for industries tend to concentrate in coastal areas in order to be able to dispose of unwanted waste cheaply. Atomic waste as well as poison gas are dumped in the sea by industrial and military authorities. అంటే ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ లో వాటర్ బాడీ ఎట్లా పొల్యూట్ అవుతోంది అన్న విషయం చెప్తున్నారనమాట. సముద్రంలో అన్ని పారేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇప్పుడు వాష్ అయ్యి మనము ఫస్ట్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ నదుల్లో వస్తున్నాం అంటున్నాం కదా, ఆ నది కూడా సముద్రం వెళ్ళి కలుస్తుంది. అట్లాగే ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అన్నది, వాళ్ళ మలిన పదార్థాలు ఉంటాయి కదా, దాన్ని కూడా వాళ్ళు సముద్రంలోకి వేసేస్తున్నారు. ఎట్లాంటిది వాష్డ్ అవుట్ అంటే ఏంటి, నీళ్లతో పాటు దానిలో వచ్చేస్తుంది అంటే దాన్ని వాష్డ్ అవుట్ అంటారు. అందుకని ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇట్లా మన కోస్టల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ దాన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈజీగా డిస్పోజ్ చేసేయచ్చు. లేకపోతే చాలా వాళ్ళు ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ ప్లాంట్ పెట్టాలి, ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది అన్న ఐడియా తోటి వాళ్ళు ఒక షార్ట్ కట్ తీసుకుంటున్నారు అనమాట. అట్లాగే అటామిక్ వేస్ట్ కూడా చెప్పారు. మళ్ళీ అణుపదార్థాలు ఉంటాయి కదా, న్యూక్లియర్ వేస్ట్, అట్లాంటివి కూడా దానిలో వేసేస్తున్నారు. మిలిటరీ అథారిటీస్ కూడా ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు విష వాయువులు, లేకపోతే వాళ్ళు కెమికల్ బయాలజికల్ వార్ఫేర్ ఆడుతున్నాము. ఒక్కొక్క దేశాలు మనకే అనుకుంటున్నాము, వేరే వాళ్ళకి టార్గెట్ చేస్తాం అనుకుంటున్నాం, కానీ లోకం ఫుల్ దానికి ఇఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు.
Chemical and biological warfare, like nuclear warfare, could one day destroy mankind. The weapons used destroy not merely the enemy, but vast civilian population as well. It seems we can expect a steady rise in leukemia and bone cancer in the world. అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు యాక్చువల్లీ మనం ఫిగర్స్ చూసామనుకోండి, క్యాన్సర్ది ఆల్మోస్ట్ 1 in every 10 ఉంది అంటున్నారు. అది పెరుగుతూనే ఉంది క్యాన్సర్ది. దీంట్లో ఏమంటున్నారంటే కెమికల్ అండ్ బయోలాజికల్ వార్ఫేర్ మనం ఇది కావాలని చేస్తున్నది. ఒకటేమో కాన్సిక్వెన్స్, డెవలప్మెంట్ ది కాన్సిక్వెన్స్, ఇంకోటి ఇక్కడ మాట్లాడుతున్నది మనము వేరే వాళ్ళతోటి యుద్ధం కోసం వాడే పదార్థాల గురించి చెప్తున్నారు అనమాట. కెమికల్ బయోలాజికల్ వార్ఫేర్, అట్లాగే న్యూక్లియర్ వార్ఫేర్, అణుగుండులు అట్లా తయారు చేస్తారు కదా, అవన్నీ వలన ఈ లోకమే ఒక రోజు అయిపోయే ఒక డేంజర్ వచ్చింది అంటున్నారు. ఎందుకంటే మనం ఎనిమి కోసం అది వాడుతున్నామని అనుకోవచ్చు, కానీ అదే గాలిలో తిరుగుతూ ఉంటది కదా ఆ కెమికల్, మనం కూడా అదే శ్వాసిస్తాము, మనకి కూడా దాని వల్ల హాని కలుగుతుంది. అండ్ దీని వల్ల మనం యు మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ అన్నమాట. లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్, దాని స్పెల్లింగ్ చూసుకోండి, LEUKAEMIA అని వచ్చింది. లుకీమియా అనేది బ్లడ్ క్యాన్సర్. అట్లాగే బోన్ క్యాన్సర్, దాది కూడా పెరుగుతూ ఉన్నాయి వరల్డ్ లో అని. బోన్ క్యాన్సర్ మాత్రం కాదు, అన్ని క్యాన్సర్స్ యాక్చువల్లీ పెరుగుతున్నాయి. It would be foolish to shut our eyes to the dangers of the pollution that human beings cause. It is true that more and more people have become aware of the dangers of pollution. Rivers are being gradually restored to health. International organizations are trying to keep the seas clean. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇది అంటున్నారంటే ఈ కాలుష్యం వలన కలిగే మన డేంజర్స్ అంటే ఎంత పెద్ద డేంజర్ ఉందో దాని గురించి మనం కళ్ళు మూసుకుంటాము అంటే అది పెద్ద మూర్ఖత్వం అని అంటున్నారు. అండ్ ఈ పారాగ్రాఫ్ లో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు దాని గురించి అవేర్నెస్ వస్తుంది, దాని గురించి ఏంటి, దీని కాన్సిక్వెన్స్ ఏముంటుంది అన్నది చాలా మందికి తెలుస్తోంది. అండ్ ఆ డేంజర్ ఏంటి, దాని వల్ల ఎలాంటి హాని మనకు కలుగుతుంది, మన లోకానికి కలుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. అందుకని రివర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ రిస్టోర్డ్ టు హెల్త్. అంటే మనము నదులను క్లీన్ చేసుకుంటున్నాము, దానిలో ఉన్న కచరాలు తీసుకుంటున్నాము. ఇప్పుడు there is a project called Namami Gange where the Ganga is being cleaned by the central government. Industries are being asked to pay large sums to meet the cost of disposing of effluents. Campaigns are being organized against cutting down trees. Public opinion is gradually being aroused to concern, and if all of us become concerned about our environment, we shall be able to keep the earth habitable for future generations. అంటే ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఉంటుంది, అన్ని స్టేట్స్ లో ఉంటాయి. వాళ్ళు ఇండస్ట్రీస్ కి చెప్తారనమాట, మీరు ఇట్లాంటి పొల్యూటెంట్స్ వదలలేరు, మీ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు అట్లాంటి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకునే వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసే బిజినెస్ అయినా, వాళ్ళు చేసే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయినా అది పెట్టుకుని చేయాలి. అట్లాగే క్యాంపెయిన్స్ కూడా చాలా నడుస్తున్నాయి కదా, చెట్లు అసలు మీరు కట్ చేయొద్దు. ఇప్పుడు మనము హైదరాబాద్ లోనే చూస్తే ఒక పెద్ద ఎక్స్ప్రెస్ వే ఏదో బిల్డ్ చేయాలనుకోండి, అక్కడ లేకపోతే రోడ్ లే చేయాలంటే చెట్లను నరికేస్తున్నారు. దానికి అగేన్స్ కూడా సిటిజన్స్ రైజ్ అవుతున్నారు. రైజ్ అయ్యి ఏమంటున్నారు, మాకు చెట్లు కావాలి, దాని వల్ల ఎన్వైరన్మెంట్ అంటే టెంపరేచర్ పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది అనే విషయాలు సిటిజన్స్ చెప్తున్నారు. అంటే ఇది అవేర్నెస్ వలన దాని కాన్సిక్వెన్సెస్ తెలుసుకొని జనాలు చేసే ఒక యాక్షన్ అన్నమాట. క్యాంపెయిన్ చేసి గవర్నమెంట్ తోటి నెగోషియేట్ చేస్తారు, ఇది రూల్ కి వైలేటింగ్ గా ఉంది, ఇట్లా చెట్లు నరికేయొద్దు, కాంట్రాక్టర్లు అట్లా చేస్తున్నారు అని. మనం కూడా ఒక అవేర్ సిటిజన్స్ గా యాక్షన్ తీసుకుంటేనే మనం ఈ లోకాన్ని కాపాడొచ్చు. మళ్ళీ హ్యాబిటబుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. హ్యాబిటబుల్ అంటే ఇక్కడ జీవించి ఉండాలంటే మనం ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండాలి అన్న విషయము హ్యాబిటబుల్ అని అర్థం అన్నమాట. So that is as far as this particular article is concerned. The questions will basically be about where you will be expected to write out the facts which are mentioned in this particular article. Also explain what you have understood from this article as to what each one of us can do in order to ensure that the environment remains protected and the earth remains habitable for future generations. అంటే మీకు దీనిలో పాయింట్స్ అది మాత్రం కాకుండా maybe you can just read some of this so that they come to know the pronunciation. We have done it through the chapter, but if you read each of these, దాని ప్రొనౌన్సియేషన్ ఎట్లా వచ్చింది, కాన్సనెంట్ ఎట్లా వచ్చింది, సిలబుల్ ఎట్లా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. For instance, a word like endangered, endangered is how you pronounce this particular word. Contamination, మీనింగ్ కూడా మీరు తెలుసుకోవాలి దీనికి. Confront, derelict, effluent, profoundly, DDT, sterile, toxic, breakdown, shallow, leukemia, campaign, habitable. So you need to understand the pronunciation of the word and also see which consonant, that is a consonant, which are the 21 consonant
5 vowels undi. So which were, if there is a silent consonant also in any one of them. So the questions are essentially about, the sentence that was the pronoun we refers not only to men, women and children, but also to our fellow creatures on earth, insects, birds, fish and animals. So it's taken from the text. You basically need to put it in context and explain what exactly it అంటే means. దానిలో ఆ సెంటెన్స్ ఇచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే అనోటేట్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ అంటున్నారు. అంటే మీరు ఈ లైన్ ఈ చాప్టర్ నుంచి తీయబడింది, ఇది ఇంటర్నెట్ నుంచి ఉన్న చాప్టర్, దాని చాప్టర్ పేరు పొల్యూటింగ్ ద వరల్డ్ అని, దెన్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ సేయింగ్ వి అండ్ ఏం డేంజర్స్ ఉన్నాయి. అంటే అన్నిటికీ ఒక జనరిక్ మీరు ఆన్సర్ తయారు చేసి పెట్టుకున్నారు అనుకోండి. మనం అన్నాం కదా డేంజర్స్ ఆఫ్ పొల్యూషన్, కాజెస్ ఆఫ్ పొల్యూషన్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పొల్యూషన్, and then you will say what is the action being taken. ఇది చేసుకుంటే మీరు యూజువల్లీ అన్ని ఆన్సర్స్ చెప్పగలుగుతారన్నమాట. Right. So that's as far as this particular chapter, Polluting the World, is concerned. As I said in the beginning, this is relevant to all of us living on this earth. So you need to know it, understand it, and be able to articulate, explain what is there in this particular chapter, right? మీకు కీవర్డ్స్ ప్రాబ్లం ఉంటే అదే అంటున్నా కదా, ఒక 10 కీవర్డ్స్ మీరు పెట్టుకోండి, దాని అరౌండ్ ఆన్సర్స్ రాయండి. ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆ వర్డ్స్ వాడి మీరు ఆన్సర్ రాసేయచ్చు. Keywords essentially means the key points in every chapter. Okay, so thank you very much for watching. I hope this is very clear to you. Thank you so much for watching.